ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించిన చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ హైస్కూల్ విద్యార్థులకు కిట్లు పంపిణీ. ముందుగా జంగారెడ్డిగూడెం హైస్కూల్ ప్లస్ బార్లో ఉన్నత పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారని మధ్యాహ్న భోజన పథకంపై అధికారులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. సోమవారం నుంచి మెనూ పూర్తిగా మారుస్తామని పేర్కొన్నారు. అనంతరం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసి రోగులను అక్కడ అందుతున్న వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. ఆసుపత్రి వైద్యులతో ఆసుపత్రిలో ఉన్న లోపాలపై వివరణ అడిగి తెలుసుకున్నారు. 1 నెల రోజుల్లో మార్పు రావాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. వీరితో పాటు జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై అన్ని శాఖల ఉద్యోగులతో మాట్లాడారు. అలాగే పట్టణంలో ప్రజలు కుక్క కాటుకు ఎక్కువగా గురవుతున్నారని, దానిపై కమిషనర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించిన చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ వీరితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి జిల్లా పరిషత్ ఉన్నత బాలల పాఠశాల రావడం జరిగింది. స్కూల్ కిడ్స్ తో పాటు ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా ఎట్లా ఉందనేది చర్చ జరిగింది. మరి ఈ రోజున మెను ప్రకారంగా పల్లీలతోటి పులిహార, అలాగే దాంతోపాటు దోసకాయ చట్నీ, ఎగ్ ఇచ్చారు. కానీ ఇక్కడ గమనించింది ఏంటంటే రైస్ లో క్వాలిటీ లేదు. ఆ ఇచ్చిన పల్లీలు కూడా అవి స్టేల్ అయిపోయి ఉన్నాయి. ఆ స్మెల్ కూడా తెలుస్తా ఉంది. మరి పచ్చడి ఇచ్చారు, కనీసం పిల్లలకి పెరుగు కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ ఆ కాంట్రాక్టర్ తోటి పిలిపించి డెఫినెట్ రివ్యూ చేస్తాము. మెను విషయంలో కూడా మండే నుంచి మరి సాటర్డే దాకా ఏమి ఇస్తున్నారో మళ్ళీ రివ్యూ చేస్తాము. కానీ నేను మాత్రం సాటిస్ఫైడ్ గా లేను. ఆ తిన్న ఫుడ్ మాత్రం అది చాలా లో స్టాండర్డ్స్ లో ఉంది. దాంతో పాటు వాటర్ కూడా నేను టేస్ట్ చేశాను. దాన్ని కంటామినేషన్ టెస్టింగ్ పంపిస్తున్నాను. సో దాన్ని బట్టి మరి ఫర్దర్ గా మరి మేము ఎటువంటి బెటర్ క్వాలిటీ ఫుడ్ ఇస్తామో, మెనూ పెడతామో అది రాబోయే రోజు చెప్తాము. కానీ ఇప్పుడున్న ఫుడ్ స్టాండర్డ్స్ మాత్రం అవి చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున జంగారెడ్డిగూడెంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ని విజిట్ చేయడం జరిగింది. మరి నాకు టైం ఇచ్చిన ఇక్కడ జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ కి, డాక్టర్ బేబీ కమలా గారు, వాళ్ళ టీమ్ కి, నర్సెస్ కి, అలాగే పేషెంట్స్ కి, ఇంకా అదర్ అసోసియేట్స్ కి, ఇక్కడ సపోర్ట్ చేసిన స్టాఫ్ అందరూ కూడా నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విజిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి హాస్పిటల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, గత 5 సంవత్సరాల్లో మరి వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, పేషెంట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ విషయంలో ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారనే విషయంలో రివ్యూ చేయడం జరిగింది. మరి ఈ యొక్క విజిట్ లో రివ్యూలో మా యొక్క ఫైండింగ్స్ ని మేము డాక్టర్ బేబీ కమలా గారు అండ్ టీమ్ కి మేము చెప్పడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫాలోఅప్ రివ్యూ ఉంటుంది. సో మేము అబ్జర్వ్ చేసిన ఫైండింగ్స్ కొన్ని చెప్తాను. నెక్స్ట్ మంత్ వీటి మీద వారు జస్టిఫికేషన్ ఇస్తారు, లేకపోతే డీటెయిల్ డేటా ఇస్తారు. రాజాన్ పండు గారు, రాము గారు మరి టర్న్ అరౌండ్ టైం, పోలీస్ రెస్పాన్స్ టైం 90 minutes కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పాము. వాళ్ళు కూడా వెళ్ళి మాట్లాడి టర్న్ అరౌండ్ టైం ని సెట్ చేస్తున్నారు. మోర్ ఇంపార్టెంట్లీ మరి ఇక్కడ మున్సిపాలిటీలో మనం గమనిస్తే డాక్టర్ బేబీ కమలా గారు డేటా ఇచ్చారు. లాస్ట్ ఇయర్ డేటా వచ్చేసి డాగ్ బైట్స్ ఎక్కువ ఉన్నాయి. మోర్ దాన్ 3000 డాగ్ బైట్స్ ఉన్నాయి. అలాగే ఈ ఇయర్ టు డేట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1000 డాగ్ బైట్స్ ఉన్నాయి. సో దీనికి కాపా ఇవ్వమని చెప్పి నేను కమిషన్ అడగడం జరిగింది. సో వారు మరి నెక్స్ట్ మంత్ రివ్యూకి కరెక్టివ్ యాక్షన్, ప్రివెంటివ్ యాక్షన్ చెప్తారు. బాటమ్ లైన్ ఏంటంటే బై ఎండ్ ఆఫ్ డిసెంబర్ ఇవైతే 1000 ఉన్నాయో అవి లెస్ దాన్ 10కి రావాలి. 10 మా ఒక గోల్. నెక్స్ట్ ఇయర్ కి 0 అవ్వాలి. ఇది మాత్రం నేను చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను. అలాగే ఇంకా క్రిటికల్ కేసెస్ ఉన్నాయి, స్నేక్ బైట్స్, తర్వాత పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. వాటికి కూడా మేము ఎట్లాగా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు అనేది మేము ప్లాన్ చేస్తాము. So the purpose is to alleviate, to
క్రిటికల్ కేసెస్. సో ఆ ఎలివేట్ చేసే దాంట్లో అందరి పార్ట్నర్షిప్ కూడా మేము తీసుకుంటాం, ఇన్పుట్స్ తీసుకుంటాము. సో దాట్స్ ది హోల్ పర్పస్ ఆఫ్ దిస్ విజిట్. థ్యాంక్ యూ ఆల్.